కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందామట. చూడు ఇవి ఏం ఆలోచనలు? కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో సలీంపేకు మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసిరట. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉండే మా చెల్లె చేసిందని ఒప్పుకుంటుండు. కరీంనగర్ కు సంజయ్ నయా పైసా తేలేదు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ వేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకోవాలి. కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం. ఎట్లా చేయాలి? సీఎం కావాలంటే కేసీఆర్ సీఎం కావాలంటే కావాల్సింది ఏంది? వీళ్ళకున్నాయి 39 ఈకెలు. ఈ 39 ఈకెలు 60 కావన్నాయి. ఇంక 21 మంది కావాలి. మినిమం 60 కావాలి. 21 మంది కావాలి. మినిమం 60 కావాలి. 60 లేరు కదా. అంటే ఏంది ఈయన ఆలోచన? ఇతర పార్టీలకు ఈ దొంగతనంగా సంపాదించిన పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొందాం. ఇలా ఉపాయం. అట్లా కొంటే తప్ప కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కాలేడు కదా. ఏం చేసినా కాలేడుగా. మరి మీ ఆలోచన ఏందన్నట్టు? ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి కుయుక్తులు పన్నుతుందన్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు ఇటువంటి? ఎందుకు టైంపాస్ ఇంకా ఈయనతోటి అవసరం లేదు. ఇంత ఒకటి, కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం. కేసీఆర్ ను సీఎం చేసుడు తర్వాత ముందు ఆ తొంచిపో అట్లయితే చూడు ఎడమతోటి పాప తొందరలోనే కోలుకుంటాడంటే ఓ మాట అర్థం పరదంగా. తొందరలోనే సీఎం అంటే ఇంకెక్కడి సీఎం, ఇంకెక్కడి టీఆర్ఎస్ పార్టీ. మీ దుకాణం అయిపోయింది. మీది ఇప్పుడు దింపుడు గల్లెం కాడుంది. ఇప్పుడు అంటే అని ఊతున్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేస్తారేమో అని ఊతున్నావు కానీ లేవదు. అది దాని పని అయిపోయింది. పార్టీ లేవదు. ఇక కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో చెప్తుండు, మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్ళకి జనం ఓటేసి. వీళ్ళకి తగిలింది చిన్న దెబ్బనేనట. చిన్న బుడ్డ దెబ్బ తాకిందట. ఇలా 2018లో ఆన్ని వీన్ని కలుపుకోగా టిఆర్ఎస్ సంఖ్యాబలం ఎంత? 104, 106, 108, 106 ఉన్నట్టు ఉన్నారు. అవును కదా. 106 మంది టిఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఏడికి వచ్చిరాయా? 39కి. అంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వీకినాయి? 3వ వంతు ఖతం అయిపోయింది కదా. ఎన్ని పోయినట్టు? 3వ వంతు అటు ఇటు 60 వీకినాయి. 50 పైసలకు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. చిన్నదేపనా ఇది? మనకు కలిగింది చిన్న దెబ్బనే అంటుండు. ఆ నలుగురు అంటే ఆ నలుగురు వీకే. ఆ నలుగురు అని మొయినాబాద్ ఫామ్ హౌస్ కాడ పెడితే నలుగురు వీకే. ఒక్కడు గెలవకపోయి. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలు ఇప్పి ఊరేగిస్తాం. ఆల్రెడీ అమలు చేసిన హామీ ఎవరు? మహిళలకు ఫ్రీగా ఉచిత రవాణా అమలు చేసిన హామీ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ అమలు చేసింది కదా. కనీసం నీ అంజన్ని ఇప్పాలి కదా. ఇప్పుడు మేము ఇప్పాలి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే అంగిప్తా అంటున్నావు కదా. ఇవి ఒకటి అమలు చేసింది కదా, రెండోది అమలు చేసింది కదా ఆరోగ్యశ్రీని. కనీసం నీ అంగీ లాగు 2 ఇప్పి నిన్ను జాంగా బని మీద నిలబెట్టాలి కదా. ఇప్పుడు 6 అమలు చేసే వర్కలు నీ పే మీద ఏముండదు. ఇక నువ్వు ఎర్రగడ్డ ఆసుపత్రి కూడా పిచ్చోని పోయి ఉరుకుతుండాలి ఈ కాడికి. ఇట్లా మీరు చెప్పిన చేయాలంటే ఇక అసలు ఏముండయి. అంగిలాగా కాదు ఏముండయి, లోపల కూడా ఉండయి. మీరు చెప్పిన కథ ఒక్కటా? ఒక్క లెక్కనా మీరు చెప్పింది? చందమామని తెచ్చి పెడితే మీరు సిగ్గుండాలేమన్నా. నిరుద్యోగులకు వృత్తి అంటే ఏది? ఒక్కరికి ఇచ్చినవా? 3 ఎకరాల భూమి, దళిత బంధు, దళిత సీఎం ఒక్క కథనా? మీ ఒంటి మీద నూలుపో ఉండదు ఈ పాటికి. మరి ఈ లెక్కన యువకులు ఏం చేయలేరు. నిరుద్యోగులు ఏం చేయలేరు. చూసినావుగా, తీసి కొట్టలే. ఇక హామీలు అమలు చేయకపోతే బట్టలు ఇప్పి ఊరేగిస్తామట. ఇంకా 2 రోజులు అయితే నిన్నే ఊరేగిస్తారు. పిచ్చోడు వచ్చిండ్రా మురుకు రాజా అని. సుప్రీంకోర్టు స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు కవితనట. ఈ మాట్లాడుకుందాం కానీ ప్రజల్ని ఇన్వాల్వ్ చేద్దాం దీంట్లోకి. ఒకటి, ప్రజలారా, కేటీ రామారావుకు ఏమన్నా అంటే మతి స్థిమితం అయినట్టు మీకు అనిపిస్తుందా? అనిపించినట్టు చెప్పండి. ఏమైనా మాటలు చూస్తున్నైతే అట్లనే అనిపిస్తుంది.
కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏంటి? అధికారం పోయి ఆగమైన కేటీఆరా లేకపోతే కేటీఆర్ చెప్పేటి అన్ని నిజాలేనా? ఏదో తేడా అనిపిస్తుంది కేటీ రామారావుది. అప్పటి నుంచి అలా బాబుబొమ్మడులు కొట్టుకొని అలా నాయనని కిందెత్తేసినప్పటి నుంచి అంత ఆగమాగం అవుతారు. ఏది నా రాజ్యం ఏది నా బట్టలు అంట. ఏది నా బట్టలు ఏది రాజ్యం ఏది నాది ఎవరక్కడ అంటే ఎవరక్కడ అంటే ఎవడు వస్తలేడు. అప్పుడేమో పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా పోయి రాము సార్ ఇప్పుడు ఎవడు ఉంటలేడు. అహంకారం ఎట్లుండే అప్పుడు? అహంకారము ఆ బలుపు మదం ఎట్లుండే? ఫకర్ బల్బు ఇంకా తగ్గలేదు దొరకు అని చెప్తా ఉన్నారు. రైట్, 1200 ఓట్లు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏంటి? అధికారం పోయి ఆగమైన కేటీఆరా లేకపోతే కేటీఆర్ నిజాలే చెప్తున్నాడా? కేటీఆర్ ఇంకా మైండ్ సెట్ కాలేదండి. ఫకర్ పవర్ పోయిందిగా, అందుకే అట్లా మాట్లాడుతుండేమో. వాడు బుర్ర దొబ్బింది అంటారు. సలీం పేకు మెంటల్ అయిందట. కేటీఆర్ గాడి గురించి అసలు మీడియాలో చర్చ అవసరం లేదు అని అంటే అదేందో తేల్చి అవతల బారెత్తి అయిపోయాయి. తేల్చి అవతల బారెత్తి అయిపోయా మాట మాటకు. రైట్ గా 2000 మంది కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంది? అధికారం పోయి ఆగమైన కేటీఆరా లేకపోతే ఇక చూసుకో 194% అని చెప్తున్నారు. అధికారం పోయి నువ్వు పిసపిస చేస్తున్నావని, నువ్వు పిసపిస చేస్తున్నావని పబ్లికే 194 మంది చెప్తున్నారు. దవాఖానలో చూపియాలి. వాళ్ళని లేపితే మన పరువు ఇంకా పోతాట. పండుకొని వాళ్ళు మనం లేపినా లేచే పరిస్థితులు లేరాలు. వాళ్ళు లేచేది ఎప్పుడో లేసు కానీ అయిపోయింది రామా నీ పని వచ్చింది.